గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో జనరల్ రేటు తగ్గిపోయింది. యువత పెళ్లి మీద ఆసక్తి చూపడం లేదని రష్యా ప్రభుత్వం భావించి శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 1999 తర్వాత ఏడాదిలో తొలి 6 నెలల్లో జనరల్ రేటు తొలిసారి పడిపోయింది. దీంతో రష్యా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయడం, ఇంటర్నెట్ సేవలు సైతం కట్ చేస్తే దంపతులు సాన్నిహితంగా మెలగడం ద్వారా జనరల్ రేటు పెరుగుతుందని రష్యా అధికారులు పుతిన్కి వివరించారు. ఇంట్లోనే ఉండే స్త్రీలకు కనీస వేతనం ఇవ్వాలని, కొత్తగా పెళ్లైన జంటకు హోటల్ ఖర్చులు, డేటింగ్ ప్రోత్సహించడం లాంటి విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. సన్ న్యూస్ నివేదిక ప్రకారం తొలిసారి డేటింగ్ వెళ్లే వారికి 40 పౌండ్లు, కొత్త జంటలు హోటల్లో స్టే చేసేవారికి 208 పౌండ్ల వరకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ద్వారా పబ్లిక్ ఫండింగ్ చేయాలని, తద్వారా జనరల్ రేటు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు గల ఫిమేల్ స్టూడెంట్స్కు బిడ్డ పుడితే 900 పౌండ్లు, మొదటి బిడ్డ పుడితే విద్యార్థులకు 8,500 పౌండ్లు అందజేస్తుంది. పనిలో చాలా బిజీగా ఉండడం కారణం కాదని, ఇతర కారణాలతో లైంగిక చర్యలకు దూరంగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.